జయ శ్రీమన్నారాయణ. ఉల్లి చట్నీ చేస్తున్నానండి. ఉల్లిపాయలు సన్నంగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది. వేయించడానికేమో ఉల్లిపాయలు అవి వేయించడానికి చట్నీ పోపుకి మూకుడులో నూనె పోసుకొని ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, 4, 5 ఎండుమిరపకాయలు వేసి ఉల్లిపాయలు వేసుకొని శుభ్రంగా వేయించాలండి. రంగు మారిపోయేలాగా వేయించాలి. పచ్చిగా వాసన వస్తే చట్నీ రుచిగా ఉండదు, నిలవ కూడా ఉండదండి. బాగా ఎర్రగా వేయించాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఎర్రగా రంగు మారిపోయేటంతగా వేయించి పడుతుంది. ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి. తొందరగా కావాలంటే కాస్తంత ఉప్పు జల్లారనుకోండి తొందరగా రంగు మారిపోద్ది అనమాట. ఇదిగోండి చూడండి, ఇలా వేయించుకోవాలి ఇంత రంగు మారిపోయేదాకా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలోని కొంచెం చింతపండు వేసి ఉప్పు, నేనైతే చెంచాన్నర దాకా వేసాను. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కొంచెం బెల్లం వేసి పచ్చడి రుబ్బియాలన్నమాట. రుబ్బి తిని చూడండి. ఇది ఎందులోకైనా బాగుంటుందండి. ఇడ్లీకి, దోశకి, ఊతప్పానికి దేనికైనా బాగుంటుంది. థ్యాంక్ యూ. ట్రై చేయండి, కామెంట్ చేయండి.